కొనుక్కుంటారు. ఇక్కడ కొనుక్కుంటే వచ్చే రేటుకి నువ్వు భూసేకరణ ద్వారా ఇచ్చే రేటుకి తేడా లేదా? అది లాసు. అలాగే ఆ ఉపాధిని లెక్కేసుకోండి మీరు. 100 ఎకరాలు ఒకడికి ఎవరికన్నా ఇచ్చారు, ఇది ఇప్పుడు 20 లక్షలకు 30 లక్షలు. ఈ 100 ఎకరాల్లో ఉన్నటువంటి 100 రైతు కుటుంబాల భవిష్యత్తుని మీరు రోడ్డును పెడుతున్నారు. అంతమందికి పోనీ వీళ్ళకే ఇవ్వాలనట్లేదు, అంతమందికి నువ్వు ఉపాధి ఉంది అక్కడ. కానీ అమరావతి రైతులు భూములు ఇచ్చిన రైతుల విషయంలో రిటర్నబుల్ ఫ్లాట్లు ఇప్పుడు ఆల్రెడీ నిన్న నారాయణ గారు చేసింది ప్రకటన. రిజిస్ట్రేషన్లు ఆల్రెడీ మొదలైపోయినాయి, చాలా మందికి రిజిస్ట్రేషన్లు కూడా చేసేసాం అనేది. ఓకే, మౌలిక వసతుల సదుపాయాలు ఎంతవరకు కల్పించారు లేదా, గతంలో చేయలేని ఆ ప్రక్రియ ఇప్పుడు మొదలుపెట్టి ముందు అది పూర్తి చేసేస్తే కొంతవరకు రైతులు సేఫ్ జోన్ లోకి వెళ్ళినట్టేనా, లేదు చట్టబద్ధత కల్పిస్తే మాత్రమే వాళ్ళకి ఉపయోగం? బేసిక్ గా వాళ్ళందరూ ఇప్పుడు అడుగుతున్నది ఏంటంటే లీగల్ లిటిగేషన్స్ బోల్డ్ వస్తున్నాయి, అవి తీర్చమని. దాన్ని వీళ్ళు తీర్చట్లేదు. సిఆర్డిఏ మాకు సంబంధం లేదంటుంది. ప్రభుత్వం దానికోసం ఎవరికైనా ఒక అథెంటిసిటీ ఇచ్చి, ఒకళ్ళకి అధికారం ఇచ్చి, ఒక ఆర్డీఓ, సబ్ కలెక్టర్, ఒక కలెక్టర్ స్థాయి 3 అధికారులకు అక్కడ ఇచ్చేసేసి సిఆర్డిఏతో అటాచ్ చేసి వీళ్ళు ఇట్లాంటిది ఏదన్నా లీగల్ లిటిగేషన్ వస్తే ఆన్ ద స్పాట్ సొల్యూషన్ అక్కడే తేల్చేటట్టు. అంటే మొన్న అసైన్డ్ అనే పదం ఏదో వచ్చి దాని వల్ల వీళ్ళకి ఇబ్బంది అవుతుంది రేపొద్దున అమ్ముకోవాలంటే అనేది అన్నారు, అది తొలగించినట్టున్నారు, అప్పుడు ప్రకటన చేశారు. తర్వాత కూడా 1 ఎకరం వాళ్ళకి ఇవ్వాలంటే ఎకరం ఇస్తే అంతే ఇస్తాం అంటే వాళ్ళు ముక్కలకి ఇబ్బంది అంటే అలా కుదరదు అన్నారు. దానికి కూడా ఏదో సొల్యూషన్ మరి చేసారో లేదో